నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఒక వార్త ఏంటి అంటే, రీసెంట్గా రాయన్ మూవీ రిలీజ్ అయింది. చాలా హిట్ అయినప్పటికీ దీంట్లో ఏంటంటే ధనుష్ సినిమాల్ని బ్యాన్ చేస్తున్నారు తమిళ ఇండస్ట్రీలో అని చెప్పేసి వార్తలు బాగా చక్కరు కొడుతున్నాయి. అయితే ఏంటంటారు, అసలు తమిళ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది అనేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? తమిళ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. సౌత్లో, ఇండియాలో సుభిక్షంగా ఉన్న పరిశ్రమ ఏదంటే తెలుగు పరిశ్రమ. తెలుగు ఇండస్ట్రీ ఇట్స్ వెరీ గుడ్. మన ఒక ఆన్ యావరేజ్ సినిమాలు హిట్, పెద్ద పెద్ద సినిమాలు రావడానికి కారణభూతమైన తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గుడ్. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా రకరకాల ప్రాబ్లమ్స్ మొన్నటి వరకు మీ టీవీలో చెప్పాను విశాల్ గురించి. విశాల్ కృష్ణ అతనికి ఇచ్చి పుచ్చుకోవడంలో తేడా వచ్చింది. అతను నడిగర సంఘంలోంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అన్నిటికీ చేశాడు. అతను చేసినా కూడా ఎవరైతే ఎక్కడైతే చేశాడో అతను ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను వాళ్ళే తిరిగి ఇతని మీద ఒక నోటీస్ పంపారనమాట. నీ సినిమాలు ఇలాగా నువ్వు సినిమాలు చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే అతను ఇవ్వవలసిన డబ్బులు ఉంటాయి చాలా, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఇవన్నీ వాటి మీద విశ్లేషణగా చెప్పేశాను. ఇప్పుడు ధనుష్ ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోమన్నట్టుగాను అతనికి మార్కెట్ వచ్చింది. యాక్చువల్గా ఒక 40-45 crores వరకు తీసుకునే మార్కెట్ వచ్చింది. అలాగే మన తెలుగు డైరెక్టర్ కూడా ఒక అతనికి నచ్చి డైరెక్టర్ని నచ్చి ఇచ్చాడు శేఖర్ కమ్ములకి. ఇతనే కూడా కుబేరా అని చేసి అందులో స్పెషల్ క్యారెక్టర్ నాగార్జున కూడా ఇచ్చి చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అతను కూడా తెలివైనవాడు. అతని గురించి కూడా చాలాసార్లు చెప్పాను. వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయం, ఫ్రెండ్. కస్తూరి రాజా ధనుష్ లాగే ఉన్నప్పుడు చాలా కష్టపడి వచ్చాడు పైకి. సేమ్ ధనుష్ లాగా ఉండేవాడు చిన్నప్పుడు. అప్పుడు వీడు కుర్రోడై ఉంటాడు. తర్వాత మన జయకృష్ణ ఇల్లు కూడా కొనే లెవెల్కి వెళ్ళిపోయాడు కస్తూరి రాజా. మొట్టమొదటి సినిమా బాగా ఆడడం వలన ఎన్ రాసావిన్ మనసులే అని ఆ సినిమా పెద్ద హిట్. దానికి ఇళయరాజాకి తనకి మధ్య జరిగిన అపహాస్యాల గురించి చెప్పాను దాంట్లో చూసుకోండి రెడ్ టీవీలోనే. సో ఇప్పుడు ధనుష్ ఏంటంటే ఈ మధ్యన రజనీకాంత్ కూతురుతోటి డిఫరెన్సెస్ వచ్చి డివోర్స్ చేయటాలు ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం కదా. ఈ టైంలో అతను మంచి బ్యూటిఫుల్ హౌస్ ఒకటి కట్టాడు, బాయ్స్ గార్డెన్ అనుకుంటా. అది మంచి టాక్ ఆఫ్ ద టౌన్ కింద చాలా బాగా కట్టాడు అనమాట. సో అక్కడే జయలలిత, రజనీకాంత్ చాలా మంది ఉంటారు. వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీ అది, బాయ్స్ గార్డెన్ అంటారు. అక్కడే కట్టాడు మొత్తానికి. దట్ హ్యాస్ బికమ్ ఎ టాక్ ఆఫ్ ద టౌన్ కింద. ధనుష్ ఈజ్ నౌ చాలా ఆఫ్టర్ డివోర్స్ చాలా బాగున్నట్టు లెక్క. కొంతమంది అలా కూడా అంటున్నారు, అమ్మాయిని వదిలేసిన తర్వాత వీటికి చాలా బాగుందని చెప్పేసి. సో రజనీకాంత్ కూతురు. సో ఇప్పుడు ఏంటంటే అతనికి మార్కెట్ వచ్చింది ఈ మధ్యన. మంచి మంచి న్యాచురల్ సినిమాలు చేయటం, బాలీవుడ్లో చేయటం. ఆడు ఒక్కసారిగా నటుడిగా బాగా పేరు వచ్చేసింది. చూడడానికి చాలా ఏం బాగోడు, అయినా కూడా మంచి న్యాచురల్ యాక్టర్ కింద జనాలకు కావాలి. జనాల్లో కలిసిపోయే నటుడిలా కావాలి కాబట్టి అతనంటే బాగా క్రేజ్ వచ్చి చాలామంది ప్రొడ్యూసర్లు అప్రోచ్ అయ్యారన్నమాట. అయినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇది సెంట్రల్ పాయింట్ ఆఫ్ యువర్ క్వశ్చన్. చాలామంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. సో అతను చేసుకుని సన్ మూవీస్ వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు అక్కడ. రెడ్ జైంట్ వచ్చి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. రెడ్ జైంట్ ఎవరిది? మన స్టాలిన్ కొడుకుది. ఓకే. సో అది ఎవరిది? దయానిధి మారన్, కళానిధి మారన్, సన్ టీవీ. వీళ్ళందరూ బంధువులే. దయానిధి మారన్, కళానిధి మారన్, కరుణానిధి సిస్టర్ కూటుకులు. అదే వాళ్ళ మదర్ బ్రాహ్మణ్, వాళ్ళ ఫాదర్ వచ్చి సేమ్ ఇదే బార్బర్ క్యాస్ట్. ఓకేనా? సో టూకీగా చెప్పేస్తాను ఒకసారి మళ్ళీ. సో ఈ ధనుష్ చాలా మంది అడ్వాన్స్ తీసుకుంటే మీరు అడ్వాన్స్ వడ్డీ ఎవరు కడతారు? ఒక్కొక్కరి ధర 3 కోట్లు 4 కోట్లు తీసుకుని అలాగే మనోడు తీసుకుని బ్లాక్ చేశాడు. అతను ఓన్గా డైరెక్షన్ మొదలుపెట్టాడు. ఆ సినిమాయే రాయన్. సో అతను ఇన్స్పిరేషన్గా తీసుకునే నాయకన్ను చాలా ఉన్నాయి. పెదరాయుడు, నాయకన్ను, ఇలా గాడ్ ఫాదరు, ఇవన్నీ ఏమన్నా సమస్య వెళ్తే ఇటువంటిది. విజయ్ సేతుపతి కూడా ఒక సినిమా ఇంతకుముందు హిట్ అయింది. అతను అన్నీ హిట్టే. ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న సినిమాల్లో, ఆడిన సినిమాల్లో డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా మహారాజా అని విజయ్ సేతుపతి సినిమా ఒకటి. అందులో అనురాగ్ కశ్యప్ కూడా యాక్ట్ చేశాడు. ఆ ఒక సినిమా ఆడింది, మిగతా అన్నీ కూడా డమాల్. ఇప్పుడు మళ్ళీ రాయని ఆడుతుంది. సో ఈ టైంలోనే పట్టుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు అందరూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి వాటికి వెళ్ళి వాళ్ళ నడిగర్ సంఘంకి అందరికి వెళ్ళి అన్ని అసోసియేషన్ని మూవ్ చేసి ఇతని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ఇచ్చిన డబ్బులకి వాళ్ళు తిరిగి అడగలేము. అటు ఎప్పుడు ఇస్తాడు డేట్లు తెలియకుండా తప్పది. ఇప్పుడు చిరంజీవి డేట్లు చూసేవాడు అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారి కంటే ముందు వెంకన్న బాబు అని ఒక అతను చూసేవాడు. అల్లు అరవింద్ గారు తర్వాత తీసుకున్నారు. ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఇచ్చేవారు.
ఆయన వెనకాల కూడా 40 మంది ప్రొడ్యూసర్లు తిరిగేవారు 30 సంవత్సరాలు. చిరంజీవి వెనకాల ఈజ్ ద ఓన్లీ పర్సన్ యాక్టర్ ఇన్ ఇండియా వేరే 30 to 40 ప్రొడ్యూసర్స్ వెయిటింగ్. ఎందుకంటే టేబుల్ మీద బిజినెస్ అయ్యేది. మరి చిరంజీవిని ఇప్పుడు మెగాస్టార్ని ఎందుకంటున్నారు? ఊరిని ప్రేమ కొద్దీ అంటారు కదా, ప్రేమ కొద్దీ కాకుండా ఎందుకంటారు? కమ్ ఇండస్ట్రీ ఇది, అర్థమైందా? దట్స్ బికాజ్ ఇట్స్ కలెక్టింగ్, అర్థమైంది ఇప్పుడు. సో అతను కాదనుకునేవారు కాదు, ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళ చిరంజీవి దగ్గరికి వెళ్ళేవారు. ఇళయరాజా కూడా అంతే. ఇటువంటి వైభవాన్ని చూసింది ఎవరెవరో? చిరంజీవి, దాసరి నారాయణరావు దర్శకుల్లో అండ్ మ్యూజిక్ డైరెక్టర్లో ఇళయరాజా. వీళ్ళ ముగ్గురు చూసిన అంత ఫేమ్ నాకు తెలిసి చాలా మందికి తెలిసి కూడా ఇండియాలో ఎవరో చూడలేదు ఇంత క్రేజ్. ఇప్పుడు దాసరి నారాయణరావు కారు వెళ్తుంటే వెనకాల 10 కార్లు వెళ్ళి ఒకే రోజు 3 సినిమాలు డైరెక్టింగ్ వెళ్ళిపెట్టు ఆయన. హిందీ వాహినిలో, ఇక్కడ ఇంకో తెలుగు, ఇంకోటి ఏదో కార్లు వెళ్తా అసిస్టెంట్ డైరెక్టర్లకి టేప్ రికార్డ్ పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే అమ్మాయి డైలాగ్ చెప్పేస్తాడు అనమాట, వాళ్ళ తర్వాత రాసుకుంటారు. అది దిగి రాజేష్ ఖన్నా షూటింగ్కి వెళ్తాడు. అతను కారు వెళ్తున్నప్పుడు నేను అప్పటికి ఇంకా చదువుకుంటాను. ఇలా ఒక 7-8 కార్లు వెనకాల వెళ్ళటం ఎక్కడ చూడలేదు. పొలిటీషియన్కి వెళ్తారు, సీఎంకి వెళ్తారు కదా. ఒక సినిమా దర్శకుడు పేరుని నిలబెట్టుకుంటా చేసింది దాసరి నారాయణరావు. తర్వాత యాక్టర్స్లో, స్టార్స్లో చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్స్లో నన్ అదర్ దాన్ ఇళయరాజా. అర్థమైనప్పుడు ఇది యాక్చువల్గాను ధనుష్కి చాలా మంచి మార్కెట్ వచ్చింది. అందంగా లేకపోయినా కూడా మంచి నటుడు అని వాళ్ళ బ్రదర్, అతను కన్ను ఉండదు కదా, అతను ఇంట్రడ్యూస్ చేశాడు. బ్రహ్మాండంగా ఆడింది. ఇక్కడ తెలుగులో ఆడలేదు, అది నరేష్ గడి ఆవిడ యాక్ట్ చేశాడు. సో ఇతనికి ఈ మార్కెట్ ఉన్నప్పుడు చాలా మందికి ఒప్పేసుకున్నాడు. అలా ఒప్పుకోకూడదు. ఇప్పుడు మన ఇప్పుడున్న స్టార్స్ ఉన్నారు కదా, మహేష్ బాబు, వాళ్ళు ఎవరు ఒప్పుకున్న అడ్వాన్స్లు తీసుకోరు. అడ్వాన్స్ తీసి ఎక్కడ పెట్టుకుంటారు? ట్యాక్స్ మనీ అయిందనుకో ఏదో ప్రాపర్టీ మీద పెట్టమని అడుగుతారు. ఈ చాలామంది చాలాసార్లు చెప్పాను. అది పెద్ద స్టార్స్ అనుకున్న వాళ్ళు ఒక 50 కోట్లు 70 కోట్లు తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకోరు. ప్రాబ్లం వస్తే ఎవడైనా వెనకాల ఎవడో చెప్తాడు, ఇప్పుడే ఇచ్చి వచ్చారంటే 10 కోట్లు అని వెనకంటే చెప్తాడు. సో దే వోంట్ టేక్ క్యాష్. వైట్ కావాలంటే నేను తీసుకునే 50 కోట్లలో ఒక 30 కోట్లు నాకు వైట్ ఇవ్వండి, ట్యాక్స్ కట్టేస్తాను స్లాబ్తో కలిసి 30%. తర్వాత వచ్చి నేను మిగతా 20 కోట్లు బ్లాక్ ఇవ్వండి, పలానా రియల్ ఎస్టేట్ కొంటున్నాను, అతనికి అడ్వైస్ ఇచ్చి వచ్చాడు అంటారు. చేతులు డబ్బులు ముట్టుకోరు. ఇది యాక్చువల్గా పెద్ద స్టార్స్ చేసే పని. వేరే గతి లేదు. వాళ్ళు ఆడిటర్ లాగా చెప్తాడు. ఆడిటర్కి కూడా చెప్పరు ఒకసారి వాళ్ళు. సో వాళ్ళని కూడా పూర్తిగా నమ్ముతాం. అకౌంట్స్ తెలిసినటువంటి ప్రతి ఒక్కడు దొంగనా కొడుకే, గుర్తు చెప్పరు అన్నమాట. సో ఇది వీడు అడ్వాన్స్ తీసుకున్నాడు మనోడు. ఎవరు తీసుకున్న మరి ప్రొడ్యూసర్లకు ఎవరు సినిమా చేస్తాడని తెలియాలి కదా. నలుగురు ఇచ్చారనుకోండి 4-5లో 20 కోట్లు, వాడు ఎవడు అనుకుంటాడు నాకు చేస్తాడు అనుకుంటాడు. ఈలోగా వంకపెట్టడం కోసం ఇంకా సబ్జెక్ట్ ఓకే అవ్వలేదు కదా, ఈ నకరాలు దొబ్బుతూ ఉంటారు అనమాట. అది పొరపాటు. అది ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోయి ఇతని మీద ఎగెనెస్ట్గా వెళ్ళారు. మేబీ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలి. యాక్చువల్గా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేది కాబట్టి విత్ వడ్డీ ఇవ్వాలి. అది బ్లాక్ అమౌంట్ కాబట్టి అడగరు. వీడు అడగడం, అతను అడగరు. ఇప్పుడు అది పెద్ద సమస్య అయిపోయింది. సినిమాలే తక్కువ వాడుతున్న సమయంలో నువ్వు అడ్వాన్స్ తీసుకునే ప్రొడ్యూసర్ని ఎలా వెయిట్ చేయిస్తావు? వెరీ గుడ్ పాయింట్ అది. ఇలా వీళ్ళెవరు కూడా చిరంజీవి వాళ్ళందరూ కూడా అలా చేయరు. 15 అలాగే 5-6 నెలలు తిరిగిన తర్వాత సబ్జెక్టు వాళ్ళకి అందరూ హిట్ అవ్వాలి. చిరంజీవికి కాఫీలు మోసేవాడు కూడా హిట్ అయిన సినిమాలోనే హిట్ అయిన తర్వాత లోపలికి వచ్చాడనమాట. ఆ టైపు చిరంజీవి అంటే హిట్ అయిన డైరెక్ట్ ఎవడ తగులుతాడు. ఇలాగా వీళ్ళ దగ్గర కథలు విన్నప్పుడు టక్ ఏదో హిట్ అవుద్ది. ఆ కవటాలు 7 నెలలు పడుకున్నారు. బట్ వాడు ఒక షాలే ఇస్తారు, ₹1 కోటి ఇచ్చి. వాడు ఒక కళాఖండం తీశాడా? చిరంజీవికి యాక్చువల్గా అంతటి ఎనాలిసిస్ లేదు. ఎవడ సక్సెస్ అయితే ఆ సక్సెస్ దగ్గరికి వెళ్తారు. ఆ విధంగా ధనుష్ వెళ్ళాడు, చాలామంది అడ్వాన్స్ తీసుకున్నాడు. అసలే సంక్షోభంలో ఉన్న తమిళ పరిశ్రమ ఇప్పుడు ఇతనితో పైకి వచ్చాయి. విశాల్ది ఒకటి, విశాల్కి ఏమైనా పెద్ద మార్కెట్ లేదు. ధనుష్కి చాలా నెంబర్ 1 మార్కెట్ ఉంది. అతను డైరెక్ట్ చేసిన డైరెక్టర్గా పూర్వమైన సినిమా రాయన్. ఎవరు ప్రొడ్యూసర్లో? సన్ టీవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రమోషన్స్. వీళ్ళ రెడ్ జైంట్, వీళ్ళందరూ కలిసి చేసి సినిమాని పెద్ద సక్సెస్ చేశారు. సినిమా బాగుంటే బాగా డైరెక్ట్ చేశాడు. కాకపోతే మామూలు కథ అది. బట్ స్టిల్ మామూలు కథ అంటే బ్యాట్మెన్ కాన్సెప్ట్ అంటాను నేను. ఓకే, క్రిస్టోఫర్ నోలన్ చేసిన బ్యాట్మెన్ అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అన్యాయం వెళ్ళి ఇతను సరిదిద్దడం. అది రకరకాల ఫామ్లో వచ్చింది. గాడ్ ఫాదర్, మ్యారియో ఫ్యూజో గాడ్ ఫాదర్, ఎల్ ప్యాచినో యాక్ట్ చేసింది. అవి మెయిన్గా తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. సో గాడ్ ఫాదర్ కాన్సెప్ట్, బ్యాట్మెన్ కాన్సెప్ట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆవిడలో పెద్దరాయుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పేయింగ్ ఎలిమెంట్, బాగా ఆడే సినిమాలు. సో ఆ విధంగా మనోడు నేను చూడలేదు, ఇంకా
చూడకుండా చెప్పకూడదు కానీ అలా ఉందని విన్నాను. నేను రివ్యూస్ చూసాను, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చూశాను. ఈ హెస్ ప్రూవెన్ బట్ నాట్ ఎ వెరైటీ సబ్జెక్ట్, ఇట్స్ వెరీ వెరీ రెగ్యులర్ సబ్జెక్ట్ అని విన్నాను. కాబట్టి ఇతను సంక్షోభంలో పడిన దానికి కారణం వచ్చి అడ్వాన్స్లు కొట్టేశాడు చాలామంది దగ్గర. ఆ అడ్వాన్స్లు కొట్టినప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? నీకు చేస్తాడా, నాకు చేస్తాడా, నీకు చేస్తాడా? 3 సినిమాలు ఒకసారి చేయడు కదా. ఆ పరిస్థితి ఆర్టిస్ట్ లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రతిది పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి. అంచేత అతనికి పాన్ ఇండియా అని చెప్పకుండా కూడా 4-5 భాషల్లో ఆడే మార్కెట్ ఉంది మన బన్నీలాగా. బన్నీ అనుకోకుండా పాన్ ఇండియా అయిపోయాడు. అతను ఊహించలేదు. దాని గురించే చాలా మంది అసూయ పడుతూ ఉంటారు బన్నీ మీద. అదేవిధంగా he has taken advance for many people and blocked, which is not correct. ఓకే సార్, థ్యాంక్ యూ.